కాకరకాయ కమలాసి ఎట్టున్నదిరా? సూపర్ ఉన్నది. ఇంకా తినలేదా? తిన్నా. అరకిలో చికెన్లా ఇగో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఐదు లవంగాలు అరకిలో చికెన్కు, ఐదు యాలకులు, సాజీరా కొంచెం ఒక చెంచాడు ఉప్పు, ఒక 50 గ్రాముల పెరుగు, ఒక 3 నిమ్మకాయలు, మూడు నిమ్మకాయలు, కొంచెం కారం తెస్తాను, కొంచెం సరిపడ కారం, నేనైతే కొంచెం వేసుకున్నా. ఇది అరకిలో చిన్న కొంచెంది కదా, ఎందుకంటే నేను ఒక అరకిలో చికెన్కు ఒక 3/4 కిలో బియ్యం పోస్తాను. 3/4 కిలో కంటే కొంచెం తక్కువనే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ తినేటానికి ఎవరు లేరు, మా కొడుకు, మా ఆడబిడ్డ, నేను. ఎందుకంటే మేము ముగ్గురే ఉన్నా కనుక కొంచెం చేసుకుంటున్నా. ఒకటి దాల్చిన చెక్క, ఇది ఏం చేయాలంటే కొంచెం అటు తుంచాలి, ఎందుకంటే దీని ఘాటు దీంట్లో కలవాలి కదా, ఎందుకంటే దీని ఘాటు ఇట్లా కలవాలి. ఇంకా 2 బగార్ల ఆకులు, మళ్ళీ బియ్యంలో కూడా వేయాలి. ఇది కొంచెం మారుబడి ఎంత, నేను మామూలుగా దుకాణంలో కొనుక్కొచ్చేసిన ఇవి, చిన్న దుకాణాలల్లో చిన్న పొట్లాలు, ఎందుకంటే ఇది ఊరు కదా, దొరకవు ఎక్కడ, పెద్ద సామాన్ దొరకదు. అందుకోసమే చిన్న దుకాణంలోకి పోయి చిన్నగా చేసేందుకు, కొంచెం చేసేటందుకు కొంచెం సామాన్ తెచ్చినండి నేను. ఇట్లా మొత్తము ఇట్లా కలపాలి మంచిగా, ఇట్లా మంచిగా. ఉప్పు, కారం, సరిపడ ఉప్పు, సరిపడా అన్నీ మనకు ఎంత కావాలో గంత వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే ఘాటు ఉంటుంది. మళ్ళీ
మరీ ఎక్కువ వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది. అందుకోసమే మనం మీడియంగా తినాలంటే కొంచెం కొంచెం మనకు సరిపడా వేసుకోవాలి. మనకు సరిపడా వేసుకొని ఇట్లా నానబెట్టేయాలి. సరే, ఎందుకైనా మంచిగా కొంచెం టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు గిట్లా సరిగ్గా ఉందా లేదా, లేకపోతే మళ్ళీ టేస్ట్ రాదు కదా మనం తినేటప్పుడు. ఇప్పుడు ఇది ఇలా సరిపడున్నది, ఇట్లా నానబెట్టాలి. నానబెట్టి మంచిగా 1/2 కేజీ ఉల్లిగడ్డలు కోసుకోవాలి. కోసుకొని మంచిగా అది నూనెలో మంచిగా కొంచెం మన గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. మిరియాలు మాట్లాడకు. తర్వాత ఇట్లా నానబెట్టేసినాక ఇక నేను బియ్యం కట్టుకుంటా. బియ్యం కొద్దిగా నానబెట్టుకుంటా. బియ్యం నాన్న తరకున ఇది కూడా నానేస్తుంది. కొంచెం చేస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ చేస్తే ఇక్కడ తినేటోళ్ళు ఎవరు లేరు. నేను ఏదో అంటే ఇదే 1/2 కిలో కూరకు కొంచెం 3/4 కిలో పోసిన బియ్యం. ఇది ఇప్పుడే కొనుక్కొచ్చిన, చిన్న పాకెట్ కొనుక్కొచ్చేసిన. చాలామంది అంటే చాలా కూడా చేసుకోవచ్చు, దానికి సరిపడా చేసుకోవచ్చు. కొంచెం నాననిది అది కూడా ఇది కూడా ఒక అర్ధగంటనే కావాలి. అటు చెట్లలోకి వెళ్ళిపోదాం మన బయటికి. ఇదే నా ఇల్లు, ఇదంతా నా ఇల్లు. నేను హైదరాబాద్ ఉంటాను. చెట్లకు నీళ్ళు పడుతుంది, ఆడబిడ్డ నేను లేనప్పుడు ఇది చూసుకుంటుంది. ఈ చెట్లన్నీ చూసుకుంటుంది అన్నట్టు. ఇది మా ఆడబిడ్డ ఊర్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆమె ఊర్లో ఉంటుంది కాబట్టి ఆమెకు ఇల్లు తాళం చేయి ఇచ్చేసి మేము పోతాం. మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చేస్తాం. ఇంటికి అవసరం ఉన్నప్పుడు వచ్చేసినప్పుడల్లా ఈ మా ఆడబిడ్డ నా ఎంబటే ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ నానాలి కదా, అందుకే నేను నీళ్ళు కొడతాను. దీనికే మళ్ళీ కమ్మది చాలా ఇష్టం ఈ చెట్లంటే. ఈ చెట్లన్నా ఈ ఇల్లన్నా ఇక నా పెద్ద కొడుకు అయితే చాలా ఇష్టం. నా పెద్ద కొడుకు మహేష్కు ఈ చెట్లు అంటే చాలా ప్రాణం. ఈ చెట్లల్లో ఒక్కటి పోయినా నన్ను అయితే బతకనియాడు. బతకనియాడు. ఈ చెట్లు బాగున్నాయి అని అడుగుతాడు అంతే. ఇక్కడ 10 రోజులు ఇక్కడ ఉన్నాడు అనుకో, నేను అమ్మ చెట్లు ఎట్లా మంచిగా అని చెట్లను అడుగుతాడు. చెట్లు ఒక్కటి పోయి అవుతాడు. ఎందుకంటే ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ చెట్లతోటే ఈ ఇల్లుకి చాలా అందం కూడా వచ్చింది. మళ్ళీ నేను ఉన్నన్ని రోజులు దీనికి ఒక రోజు తర్వాత ఒక్క రోజైనా పట్టిపోతాను. ఇది ఈ ఇల్లన్నా ఈ చెట్లన్నా ఈ ఊరన్నా మాకు చాలా ఇష్టం. చల్లగొట్టంగానే గౌరీ ఒక 20 కిలోల పెరుగు తెచ్చి రోజు చల్లగొట్టాను.
రోజు అయితే ఇక ఎండాకాలం ఇక ఇప్పుడు సంపాదించిందంతా మనకే ఉంటే ఇక ఎందుకు మన వాళ్ళకి కూడా కొంచెం సాయం చేద్దాం, వాళ్ళ దీపం ఇద్దామని. అదే కూరలే బస్ స్టాండ్ కూడా పోతుంది. బస్ స్టాండ్లో ఏంటి ఇప్పుడు మన ఆఫీస్ కాడ నెల రోజుల నుంచి నెల రోజులు పైపు కొంచెం రారా, పైపు కొంచెం పోయిட்டு ఇప్పుడు రాదిగా ఆ గాడి వరకు వస్తాం. ఎట్లా పైపు అది రోడ్డు ఇతరికి కొంచెం ఇటు అట్టగించు, ఎందుకంటే ఇటు అంతలేదు పైపు. ఏది రోజు చల్లబోతారు ఆఫీస్ కాడ, రోజు అది పెడతారు వీడియో, స్టేటస్లు పెడతారు, టీవీలో పెడతారు. ఏమో మొన్నటి నుంచి మరి నెల రోజులు అయితే పోతుంది, మరి ఈ మధ్యన పోతారో లేదో నాకు తెలియదు అసలు. గ్లాసులో ఉల్లిగడ్డ కోసిన, ఉల్లిగడ్డ కోసి వేంపాలి. ఎందుకంటే ఇది మంచిగా గోల్డ్ కలర్ వేంపాలి, కొంచెం బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ వేస్తే ఇది బిర్యానీకి ఇదే టేస్ట్. బిర్యానీకి ఉల్లిగడ్డ మీద ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ వాసన చాలా స్పెషల్గా ఉంటుంది. వాసన స్పెషల్ వాసన వస్తుంది, మంచి వాసన. ఉబ్బరిచ్చేస్తుంది, ఎండలు బాగున్నాయి కదా, ఉబ్బరిస్తుంది బాగా. అన్నానికి సరిపడ, ఎందుకంటే మనం అన్నంలో ఎంత మంచిగా ఉప్పు వేసుకుంటామో మనం అప్పుడప్పుడు రోజు వేసుకుంటాం. ఇగో ఆకు, మళ్ళా ఇలా లవంగాలు, వేరే ఘాటు వస్తుంది బాగా. మళ్ళా ఇలా యాలకులు ఒక 4-5 వేస్తున్నా, ఒక 4-5 యాలకులు వేస్తున్నా. ఇంకా ఏంటంటే కొంచెం సాజీరా, కొంచెం నూనె వేయాలి ఇలా, ఎందుకంటే అన్నము పుల్లు పుల్లు కావాలి కొంచెం అంటే ఇట్లా కొంచెం నూనె వేయాలి. వేసి ఇది పొయ్యి మీద పెట్టాలి. బయట మీద పెట్టాలి. ఇది సగం అయినాక సగానికి ఉడకాలి అన్నం. సగానికి ఉడికితే సగానికి ఉడికినాక తీసి మళ్ళా కూరలే పచ్చి కూర మళ్ళీ ఈ కూర ఒక సైడ్ పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఇది కూర ఉంది కదా, కూర ఇలా ఈ ఉల్లిగడ్డ వేయింపిన నూనె ఉన్నది కదా, ఇది నూనె పోయాలి. ఉల్లిగడ్డ వేయింపిన నూనె వేయాలండి. ఇంకా నూనె ఎక్కువ పోతే కొంచెం ఎక్కువ నూనె అంటే దీని స్మెల్ ఉన్నది కదా చాలా బాగుంటుంది. ఇట్లా చూడు, ఇప్పుడు అన్నం ఇలాంటిది ఏమి అడుగు పట్టదు. నేనైతే కొంచెం ఉల్లిగడ్డ నూనె ఎందుకంటే దీనికి సరిపడదు. ఎందుకంటే నూనె ఎక్కువ ఉన్నది అనుకో వాయిల్ ఎక్కువ అవుతుంది అన్నంలో వాయిల్ ఎక్కువ అయితే బాగుంటుందని కొంచెం తీసి పక్కకు పెట్టేస్తున్నా. నేను
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నం అయిపోయింది, కొంచెం టైం పడుతుంది. ఈ అన్నం చెరసగం పప్పు మీద మళ్ళీ ఈ కూరలోకి వేసేయాలి, అప్పుడు చూపెడతాం మళ్ళా. ఇగో సగం అన్నం సగానికి అయ్యింది అన్నము. నా మాటలు అయితే వినపడుతున్నాయి కదా. అన్నం అయ్యింది సగానికి అయ్యింది. ఇగో ఇది దీని పొయ్యి మీద పెట్టినప్పుడు మీరు కూర కలిపిన కూర, నానబెట్టిన కూర పొయ్యి మీద పెట్టేస్తే ఇక చూడు ఇది అన్నము. ఇప్పుడు ఇది ఇస్తే ఇరుగుతుంది, సగానికి ఇరుగుతుంది. ఇది చెరి సగం అయింది అన్నట్టు అన్నం. ఇది అన్నం చెరి సగం అయితే ఇప్పుడు ఇలా అన్నీ వేసిన కదా, ఎందుకంటే కొంచెమే ఉంది. నేను పెద్ద వంట వండుతా, కొంచెం నాకు ఎక్కువ వండొస్తుంది. ఇది కూడా చేయాలి. ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డ వేస్తున్నాం. మళ్ళీ మధ్యాహ్నం అలా కొంచెం ఈ కలర్ ఉంది, ఆ కలరు వేస్తున్నా. మళ్ళీ ఒకసారి వేస్తాం, మళ్ళీ మీకెళ్ళి మళ్ళీ ఇంకెళ్ళి రాస్తుంది. ఉంటుంది మళ్ళీ ఒక 2 లైన్లల్లో సందుల కొంచెం కలర్ కొంచెము ఈ గాడుపు పోకుండా ఇది బిర్యానీ రెడీ. అబ్బా గుమ వాసన వస్తుంది. మంచి గుమ వాసన వస్తుంది. తిన్నాందా? తిన్నాం. ఈ చిన్నవానికి ఎత్తున్నది ఇడ. ఇది తింటా ఆవిరా, చూద్దాం. కాలుతుంది బాగా. చల్లారు అయితే కొంచెం చల్లారాలి, ఉడుకుతుంది తినాలి. కానీ ఫ్యాన్ కింద సూపర్ ఉన్నది. సూపర్ ఉన్నది. సూపర్ ఉన్నది. ఫస్ట్ ఇంకెందుకు అమ్మ వచ్చిన కూర్చో. నేను అవపడతలేనుగా. ఇటు కూర్చో నాయం పడుతుంది. సూపయ్యాల అలా కావాలని చూడండి. తిను వంకాయ కూర, కాకరకాయ. ఎట్టున్నదిరా? సూపర్ ఉన్నది. ఇంకా తినలేదా? తిన్నా. పెద్దమ్మ ఎట్టున్నది బిర్యానీ? పెద్దమ్మ బిర్యానీ
ఇక్కడ తెచ్చుకొని తింటాడు బుజ్జి కురకాల కాడ తెచ్చుకొని తింటాడు. మాట్లాడు కొడకల కాడ తెచ్చుకొని తింటావా? మాట్లాడు కొడకల కాడ తెచ్చుకొని తింటావా? చికెన్ ఎక్కువ నేను తినను. తిను. ఎట్లున్నది? వస్తుంది. మస్తున్నదా? మస్తున్నది. లెక్కలు చెప్తున్నావా? నిజం చెప్తున్నావా? గ్యారంటీ. మళ్ళీ నాట్లో అప్పుడు వస్తుంది, అప్పుడు తిని మళ్ళీ నాట్లో అప్పుడు అలా వస్తుంది. అది అప్పుడు సామాన్లు అన్నీ పట్టుకొని వస్తా. పట్టుకొని వచ్చి